అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మరణించే ముందు కనిపించే మరణ సంకేతాలు. ఒక వ్యక్తికి అంత్యకాలము సమీపించినప్పుడు అతనికి కొన్ని సంకేతాలు ఎదురవుతాయని గరుడ పురాణంలో పేర్కొన్నారు. గరుడ పురాణం ప్రకారం చివరి దశలో కనిపించే మరణ సంకేతాలు ఇవే. మరణానికి ముందు కనిపించే కొన్ని సాధారణ సంకేతాలు లేదా లక్షణాలను సాంప్రదాయ వైద్యం, అనుభవాలు మరియు కొన్ని సందర్భాల్లో జ్యోతిష్యం, దైవ విద్య ఆధారంగా వివరిస్తారు. వీటిలో కొన్ని సంకేతాలు వైద్యపరంగా సాధారణమైనవి, మరికొన్ని ఆధ్యాత్మికం లేదా సాంప్రదాయ జ్ఞానానికి చెందినవి. అయితే ఇవి అన్ని వాస్తవంగా ప్రతిసారి చూపబడినవని గుర్తుంచుకోవాలి. మరణం అనేది ఎప్పటికీ మారని వాస్తవం. ఎవరూ దానిని తప్పించలేరు, మార్చలేరు. కానీ జనన మరణ చక్రానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు గరుడ పురాణంలో ప్రస్తావించారు. గరుడ పురాణంలో ఒక వ్యక్తి తన జీవితంలో చివరి దశకు చేరుకున్నప్పుడు, అంటే అతని మరణ సమయంలో ఏమి గ్రహిస్తాడు అనే విషయంపై సమగ్రంగా సవివరంగా పేర్కొన్నారు. మనిషి జీవితంలో చివరి క్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? గరుడ పురాణంలో ఒక వ్యక్తి తన చివరి శ్వాస తీసుకుంటున్నప్పుడు అతను ఇప్పటికే తన కుటుంబాన్ని విడిచిపెట్టిన శరీరం అందరి నీడలను చూడడం ప్రారంభిస్తాడు. పితృదేవతలు ఆ వ్యక్తిని పిలుస్తున్నట్లుగా అతనికి అనిపిస్తుంది. మరణిస్తున్న వ్యక్తి తన చివరి కోరికను తన కుటుంబ సభ్యులకు తెలియజేయడానికి అలాంటి సంకేతాలను పొందుతాడని నమ్ముతారు. సనాతన హిందూ ధర్మంలో గరుడ పురాణానికి ప్రాముఖ్యత ఉంది. దీనిని మహాపురాణం అని కూడా అంటారు. ఈ గ్రంథం ప్రజలకు మంచి, చెడు కర్మను గురించి, అందుకు లభించే ఫలితాల గురించి చెబుతూ మనిషి ఏ మార్గంలో మంచి జీవితాన్ని గడపాలనో సూచిస్తుంది. అంతేకాదు, మరణించిన వ్యక్తుల దగ్గర గరుడ పురాణం పఠించడం వల్ల మరణించిన వారికి మోక్షం లభిస్తుందని హిందూ మత విశ్వాసం. అయితే మనిషి ప్రాణం ఒక వ్యక్తి చనిపోయే కొద్దిసేపటి ముందు ఎలాంటి విషయాలను చూస్తాడో వివరంగా వివరించారు. ఈరోజు అదేంటో తెలుసుకుందాం. పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు. మరణం జీవిత చక్రంలో ఒక భాగం. మరణాన్ని కోరుకున్నప్పటికీ ఎవరూ తప్పించుకోలేరు. అయితే మరణం అంచుల వద్ద ఉన్న వ్యక్తికి అనేక విషయాలు కనిపిస్తాయని అంటారు గరుడ పురాణంలో. గరుడ పురాణం విష్ణువుకు అంకితం చేయబడింది. హిందూ మతంలో 18 పురాణాలు ఉన్నాయి. అందులో గరుడ పురాణం ఒకటి. ఈ గరుడ పురాణాన్ని పఠించడం ద్వారా మరణించిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని హిందూ మత విశ్వాసం. ఎవరైనా మరణించే కొద్దిసేపటికి ముందు కొన్ని విషయాలను చూస్తాడని గరుడ పురాణం వివరించింది. ప్రపంచంలో పుట్టినవన్నీ గిట్టక తప్పదని భగవద్గీతలో శ్రీకృష్ణుడు తెలిపిన విషయం తెలిసిందే. మరి దీని ప్రకారం మరణం ఎవరికి, ఎప్పుడు, ఎలా సంభవిస్తుందో తెలియదు. ఇంట్లో ఉన్నా కూడా మరణించే అవకాశం ఉంది. రోడ్డుపైన మన దారిన మనం జాగ్రత్తగా వెళ్తున్నా కూడా ప్రమాదం మనల్ని వెంటాడవచ్చు. అయితే గరుడ పురాణం చావు పుట్టుకల గురించి అనేక ముఖ్యమైన విషయాలను వెల్లడించింది. గరుడ పురాణంలో ఒక వ్యక్తి యొక్క పుట్టుక నుండి మరణం వరకు పునర్జన్మ, ఆత్మ, పాపాలు మరియు పుణ్యాలు, ఇలా చాలా విషయాలు చెప్పబడ్డాయి. గరుడ పురాణం ప్రకారం వ్యక్తి తన మరణానికి ముందు కొన్ని సంకేతాలను ఖచ్చితంగా తెలుసుకుంటాడు. ఒక వ్యక్తి మరణానికి సమీపంలో ఉన్నప్పుడు అతను తన దగ్గర తన పూర్వీకులు ఉన్నట్లుగా, చనిపోయిన వారు తన దగ్గరకు వస్తున్నట్లుగా ఫీలింగ్ వస్తుంది. గరుడ పురాణం ప్రకారం ఎవరైనా ముక్కు ముందు బాగానే తన కళ్ళతో చూడలేకపోతే అది మరణం దగ్గరలో ఉందని సంకేతం. దీపం ఆరిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఎలాంటి వాసనను గుర్తించలేకపోతే అతను జీవించడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయనడానికి సంకేతం. ఒక వ్యక్తి తన 2 చెవులలో తన వేలు పెట్టుకొని ఏ శబ్దాన్ని వినలేకపోతే అది అతని మరణం సమీపంలో ఉందని తెలిపే సంకేతం. గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి తన ప్రతిబింబాన్ని నూనెలో లేదా నీడలో చూడలేకపోతే అతను 1 నెలలో చనిపోతాడని అర్థం. ఒక వ్యక్తి తన ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు కుక్క 4 రోజుల పాటు వారిని అనుసరిస్తే వారికి మరణం దగ్గరలోనే ఉందని సంకేతంగా పరిగణించబడుతుంది. ఎవరికైతే తమ నీడ తమకు కనిపించదో ఆ వ్యక్తి మరణానికి చేరువైనట్లు గరుడ పురాణం చెబుతుంది. గరుడ పురాణం ప్రకారం మరణం సంభవించే వ్యక్తి చంద్రుని చుట్టూ ఒక చీకటి వృత్తాన్ని చూడడం ప్రారంభిస్తాడు, లేదా చంద్రుడు ఆ వ్యక్తికి విచ్ఛిన్నంగా కనిపిస్తాడు. మరణానికి ముందు వ్యక్తి చంద్రుడిని గతంలో లాగా ఖచ్చితంగా చూడలేడు. మరణానికి చేరువైన వ్యక్తి శరీరం నుండి ఒక వింత వాసన వస్తుంది. అది కూడా ఒక సంకేతంగా చెబుతారు. చేతి రేఖలు మారతాయి, కొన్ని రేఖలు మాయమవుతాయి. మరణానికి చేరువైన వారికి నాలుక కొద్దిగా వణుకుతుంది, ముక్కు, నోరు కాస్త గట్టిగా మారతాయి.
గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి చనిపోయే ముందు అతను ఊపిరి పీల్చుకోవడం బాగా కష్టమవుతుంది. ఆ సమయంలో ఒక రకమైన రహస్యమైన తలుపు కనిపిస్తుంది. కొందరు ఆ తలుపు నుంచి కాంతి కిరణాలు బయటికి రావడానికి చూస్తారు. మరికొందరు అతని గురించి మంటలు రావడం చూస్తారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఈ అనుభవం ఎదురైతే ఆ వ్యక్తి త్వరలో చనిపోతాడు అని అర్థం చేసుకోవాలి. అతని చివరి కోరికను నెరవేర్చడానికి ప్రయత్నించాలి. జీవితం చివరి క్షణాలలో ఒక వ్యక్తి తనకు పరిచయం లేని దూరంగా ఉన్న వ్యక్తులను చూస్తాడు. నిజానికి వారు యమదూతలు. ఆ వ్యక్తి ఆత్మను తమతో తీసుకెళ్లడానికి వస్తారు. ఒక వ్యక్తి తన చుట్టూ యమదూతల ఉనికిని అనుభవించడం ప్రారంభించినప్పుడు అతని చనిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయని అర్థం. అప్పుడు చుట్టుపక్కల వాతావరణం కూడా ప్రతికూలంగా మారుతుంది. మృత్యువు వచ్చినప్పుడు నీడ కూడా వెంటరాదని పెద్దలు తరచూ చెబుతుంటారు. ఇది కేవలం మాట కాదు, వాస్తవం. ఒక వ్యక్తికి చివరి క్షణాలు సమీపించినప్పుడు అతను నీటిలో, అద్దంలో, నెయ్యి, నూనెలో తన ప్రతిబింబాన్ని చూడలేడు. ఇది జరిగినప్పుడు ఆ వ్యక్తి కొన్ని రోజుల్లో చనిపోతాడని అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తికి చివరి సమయం వచ్చినప్పుడు అతనికి అకస్మాత్తుగా అతని గతమంతా, అంటే తాను చేసిన మంచి చెడు పనులు గుర్తుకు వస్తాయి. చివరి క్షణం వచ్చినప్పుడు అతను తన మనసులో దాచుకున్న కోరికలను తన కుటుంబ సభ్యులకు చెప్పాలనుకుంటాడు. ఆ వ్యక్తి తన జీవితకాలంలో తాను పంచుకొని చాలా విషయాలను కుటుంబంతో ఇప్పుడు పంచుకోవాలని కోరుకుంటాడు. ఇది జరిగినప్పుడు మీరు ఆ వ్యక్తి చెప్పేది ఓపికగా వినడమే కాకుండా అతని చివరి కోరికలను నెరవేర్చాలి. ధర్మపురాణం ప్రకారం ఎవరైనా మరణానికి చేరువలో ఉన్నా ఆ సమయంలో అతనికి అనుభూతులు కనిపిస్తారట. మరణానికి కొన్ని క్షణాల ముందు మాత్రమే యమదూతలు కనిపిస్తారని నమ్ముతారు. పితృదర్శనం. ఒక వ్యక్తి మరణానికి ముందు తమ పూర్వీకులను చూస్తాడని గరుడ పురాణంలో చెప్పబడింది. ఇలా జరిగితే మన సమయం దగ్గర పడిందనడానికి సంకేతంగా కూడా భావిస్తారు. ఎవరైనా చనిపోయిన తర్వాత మాత్రమే గరుడ పురాణాన్ని పఠిస్తారు. మరణించిన వారి ఆత్మ 13 రోజుల పాటు ఇంట్లో ఉంటుందని నమ్ముతారు. ఈ సమయంలో గరుడ పురాణం పారాయణం చేస్తే మరణించిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని నమ్మకం. మృత్యువు సాధారణ వ్యక్తులకు ఎలా వస్తుందో గరుడ పురాణంలో తెలియజేయబడింది. ఇంద్రియాలు విఫలమైపోయి బలము, తేజస్సు, వేగము శిథిలమైపోతాయి. కోటి తేళ్లు ఒకేసారి కుట్టినంత బాధ కలుగుతుంది. మెల్లగా చైతన్యం తగ్గుతుంటే జడత్వం పెరుగుతూ ఉంటుంది. యమదూతలు మృతి చెందుతున్న వ్యక్తికే కనిపిస్తారు. వచ్చి పక్కనే నిలబడతారు. శరీరంలో ప్రాణం ఎక్కడ దాక్కుందో వారికి సులువుగా తెలిసిపోతుంది. వారు దానిని బల్లెంతో లాగడం మొదలు పెడతారు. అప్పుడు ప్రాణం అది ఒక బలవంతం మీద కంఠం దాకా వచ్చి మరాయిస్తుంది. పెనుగులాటలో మనిషి ముఖం వికృతంగా తయారవుతుంది. నోటి నుండి నొరగా వెలువడుతుంది. ముక్కు నుండి ద్రవం కారుతుంది. తర్వాత ప్రాణం ఆహాకారం చేస్తూ అహంకార మమకారాల్ని ఇంకా వదులుకోలేక యమదూతల బలానికి లొంగి బయటకు పోతుంది. అలా పోతూ పోతూ కూడా తన ఇంటి వైపు, తన ఆలుబిడ్డల వైపు ఆర్తిగా కనుమరుగయ్యేదాకా మనసుతోనే చూస్తూ పోతుంది. మృతి సమయంలో ప్రాణి శరీరంలోని వాయువుకు పీతమై తీవ్ర గతితో ప్రవహించి అగ్నితత్వాన్ని పెచ్చరిల్ల చేయడంతో ఇంధనం లేకుండానే అగ్ని ప్రసవెల్లిపోయి ప్రాణి యొక్క మర్మస్థానాలను విరిచి అత్యంత కష్టానుభూతిని కలిగిస్తుంది. అదే భక్తజనులకు భోగాలపై ఆసక్తి లేని వారికి ఆ వాయువు ప్రశాంతంగా పైకి ప్రవహించి నిమ్మెరిస్తుంది. అబద్ధం ఆడని వారికి, విశ్వాసాన్ని వమ్ము చేయని వారికి, ఆస్తికులకు, పూజాదులపై శబ్దాదులకు మృత్యువు సుఖపూర్వకంగా ఉంటుంది. కామానికి లొంగకుండా, ఈర్ష ద్వేషాలను పెంచకుండా త్రుంచుటలో విజయులై స్వధర్మాన్ని జీవిత పర్యంతము నిర్వహించి సదాచార్యులుగా సౌమ్యులుగా జీవించిన వారిని మృత్యువే మాత్రము బాధింపకుండా మృత్యుగా సుఖంగా తీసుకుని పోతుంది. మోహంలో, అజ్ఞానంలో దేశాన్ని గెలవాటేసి తాము బాగుపడిపోవడం కోసం కొందరు మోహ అజ్ఞానులనే జనాలను ఉపదేశిస్తారు. అలాంటి వారు మృత్యు సమయంలో భయంకరమైన చీకటి కనులు పొడుచుకున్న ఏమీ కనపడని చీకటి గుహలో పడి కొట్టుకుంటున్న అనుభూతిని పొందుతారు. అబద్ధపు సాక్ష్యాలను ఇచ్చేవారు అసత్యవాదులు, విశ్వాసఘాతకులు, వేద నిందకులు మూర్ఛ రూపంలో మృత్యువును పొందుతారు. అలాంటి వారికి యమదూతలు లాఠీ సమ్మెట ఇనుపగదలను ధరించి దర్శనమిస్తారు. వారు దుర్గంధాన్ని వెదజల్లుతూ పరమ భయంకరంగా ఉంటారు.
వారిని చూడగానే మూర్ఛ తేలిపోయి విపరీతమైన భయం వేసి వల్లంతా వణికిపోతుండగా ఈ ప్రాణులు తమ రక్షణకే రమ్మని ఆక్రందిస్తూ తల్లిదండ్రులను పుత్రులను అరిచి అరిచి పిలుస్తారు. కానీ గొంతు పెగలదు. ఎంత గింజుకు చచ్చినా శబ్దం బయటకు రాదు. ఇతరులకు వీరు మూర్ఛితులుగానే కనిపిస్తుంటారు. తటారున కళ్ళు తెరుచుకుంటాయి. అవి గుండ్రంగా, భయంకరంగా, వికృతంగా కదులుతాయి. ఎదుపు పిరి వస్తుంది. ముఖం పొడి పొడిగా అయిపోయి భరింపరాని వేదన పడుతూ మృత్యువులవుతారు. వారి శరీరాన్ని చూడడానికి కూడా ఆత్మీయులు ఇష్టపడరు. ఈ జన్మలో పాపాలు చేసిన వాళ్ళకి వాళ్ళు చేసిన పాపాలను బట్టి మరి జన్మలో వాళ్ళు ఎలాంటి పుట్టుకతో జన్మిస్తారో గరుడ పురాణంలో ఉంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జన్మలో బ్రాహ్మణుని గాయపరిచిన వాళ్ళు మరు జన్మలో క్రిమి కీటక పురుగులుగా పుడతారు. బ్రహ్మహత్య చేసిన వాళ్ళు చండాలుడుగాను, క్షయరోజుగాను, గోహత్య చేసిన వాళ్ళు మరుగుజ్జుగాను, కన్యాహత్య చేసిన వాళ్ళు కుష్ఠిరోగిగాను, స్త్రీహత్య చేసిన వారు గర్భపాతం చేసిన వాళ్ళు నిత్యరోగిగాను పుడతారట. స్వగోత్ర స్త్రీ సంపర్కం చేసిన వాళ్ళు నా పుంసకులుగాను, గురుపత్ని గమనం చేసిన వారు దీపం పురుగు, క్రిమి, గడ్డిగాను, బ్రాహ్మణుడై మాంసభక్ష చేసిన వాళ్ళు అతిరక్ష అనే కుష్ఠిరోగిగాను, బ్రహ్మాడే మద్యపానం చేసిన వాళ్ళు వక్రిగాను, ఇతరులకు పెట్టకుండా మధుర పదార్థాలను తినేవాళ్ళు గలగండ రోగి అంటే మేడ ముందు వాపుగాను, బ్రాహ్మణుడే అధ్యక్ష భక్షణం చేసిన వాళ్ళు మహాదరజాడ్యం శ్రద్ధంలో ఆసోసి ఆహారం పెట్టిన వాళ్ళు చిత్రకృష్టు అనే రోగిగాను, అబద్ధపు సాక్ష్యం చెప్పిన వాళ్ళు మూగవాళ్ళుగాను, పంకిలో వలపక్ష భోజనం చేసిన వాళ్ళు ఒంటికను గలవాడుగాను జన్మిస్తారట. పెళ్లిని చెడగొట్టిన వాళ్ళు నిరోష్ఠులుగాను, పుస్తకాలను దొంగతనం చేసిన వాళ్ళు గుడ్డివాడుగాను, గోబ్రాహ్మణులను కాలితో తన్నేవాళ్ళు కుండివాడుగాను, అబద్ధాలు చెప్పేవాళ్ళు నత్తివాడుగాను, నంగివాడుగాను, అబద్ధాలను చెప్పించి వినేవాళ్ళు చెవిటివాడుగాను, విషయం పెట్టుట, జడ ఉన్మత, ఇల్లు తగలబెట్టుట, పుట్టుకతోనే బట్టతల, మాంసం అమ్ముట, కురూపి, రత్న దొంగతనం, హీనత్వం, బంగారం దొంగతనం, పుప్పిగోళ్ళు, అన్నం దొంగతనం, ఎలుక, ధాన్యం దొంగతనం, మిడత, నీళ్లు దొంగతనం, చాతకపక్షి, కూరల ఆకుల అపహరణ, నెమలి, పరిమళ ద్రవ్యాల అపహరణ చుంచుగాను, మాంసం దొంగతనం గ్రద్దగాను, తేనె దొంగతనం దోమగాను, ఉప్పు దొంగతనం చీమగాను, ఫలపుష్ప పత్రశౌర్యం అడవి కోతిగాను, చెప్పులు గడ్డి దూరి అపహరణ మేకగాను, దారి దోపిడీ లేదా వేట, కటిక ఇంటి మేకగాను, మిషన్ ద్వారా ఆత్మహత్య, కొండనల్ల త్రాచు, వ్యభిచారం, అడవి ఏనుగుగాను, గాయత్రి జపం, సంధ్యోపాసన మానుట కొంగగాను, ఎవరూ పిలవకనే భోజనానికి వచ్చుట కాకిగాను, గురువునకు అవమానించుట నిత్యలాటవిలో బ్రహ్మరాక్షసిగాను, బ్రాహ్మణులను పిలిచి దానం ఇవ్వకపోట అడవి నక్కగాను, మిత్రద్రోహి పర్వతంపై గ్రంథగాను, అమ్మకాలలో మాయ గుడ్లగూబగాను, ఆచార నిరసన అడవి పావురంగాను, సకుటుంబ ద్వేషి పిండదశలోనే ప్రతిరోజు కలహించే స్త్రీ జలకగాను, తాపస స్త్రీపై కామవికారం పిశాచిగాను, పరపురుషునిపై కోరిక బల్లిగాను, కోరికలో భర్తను కాదనుట రెండు తలల పాముగాను, వయసుకు రాని బాలికతో కామక్రీడ, అడవిలో కొండచిలువ, పత్నిపై కోరిక తొండగాను, రాజపత్రి మిత్రుని భార్యపై కోరిక గాడిదగాను, దేవాలకుడు దేవాలయంలో పనిచేసి జీతం తీసుకునేవాడు కోడిగాను, అది కాముకుడు గుర్రంగాను, శీలవతి అయిన భార్యను నిందించుట దరిద్రుడు, ఇతర బ్రాహ్మణ పత్నిలతో అక్రమ సంబంధం నక్కగాను, వస్త్రాపహరణం దీపం పురుగుగాను, దీపాల దొంగ కబాలిగాను, పితృనింద క్షయరోగిగాను, వివాహ విఘ్న కారుత్యం మొసలిగాను, కూడలిలో మలాది విసర్జన అపశూద్రగాను, కన్యపై అపవాదు నపుంసకగాను, వేదాన్ని అమ్మి అన్యాయం చేత పులిగాను, అడవులను తగలబెట్టుట మినుగురు పురుగుగాను, దాదాపు ఇష్టం లేకున్నా ఒత్తిడితో ఇప్పించుట ఎద్దుగాను, ఎవరికీ పెట్టకుండా పూజించుట సంతానహీనత, గృహాదులకు నిప్పు పెట్టుట కుష్ఠిరోగి, పాల దొంగతనం కొంగ, బ్రాహ్మణునికి పాజుపైన అన్నం పెట్టుట ధోని, సన్యాసం పుచ్చుకొని వదిలేసి మరలా స్త్రీని కలుగుట పిశాచిగాను, అసత్యంగా నిందలేయుట తాబేలుగాను, బ్రాహ్మణుడు అయ్యుండి క్షుద్రను పెండ్లాడుట దూత తోడేలుగాను, జలప్రవాహాన్ని పాడు చేయుట చేపగాను, నోటికాడ కూడిని లాగువేయుట మందబుద్ధి గలవాడిగాను, దంబాలు చెప్పుకొనుట గజచర్మ రోగిగాను, ఈ పాపాలను చేసే స్త్రీలు వచ్చే జన్మలో పురుష జన్మ మెత్తకపోతే ఈ పాపులు పత్తులుగా జన్మిస్తారు. మిగిలిన పాపాలకు నరకాన్ని అనుభవించి మరలా పాడినిపై పడినప్పుడు పైన చెప్పిన జన్మలను ఎత్తుతారని తెలుసుకోవాలి. ఈ జగత్తులో ఎన్ని ద్రవ్య రూపాలు ఉన్నాయో అన్ని విభిన్న ప్రాణజాతులు ఉన్నాయి. కాబట్టి
పాపానికి దూరంగా పోతూ వీలైనన్ని పుణ్యకార్యాలనే చేస్తూ బ్రతికే మనిషి ఇక్కడ అక్కడ సుఖపడడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.